హలో హాయ్ అండి అందరికీ. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇది చారులోకైనా లేకపోతే పప్పు వండుకున్న పప్పుచారులోకైనా చాలా బాగుంటుంది. ముందుగా అరటికాయలు అయితే సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ మీద అయితే మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు ఇంకా వెల్లుల్లి రబ్బలు వేసుకుని ఫ్రై అయ్యాక దాంట్లోనే శనగపప్పు అయితే వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోనే కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయాక మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నీ దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. హైలో పెట్టుకోకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడే ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది. హైలో పెట్టుకుంటుంటే ముక్క మాడిపోతుంది అన్నమాట. అందుకని ఇంకలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఒక 10 నిమిషాలు అలా సిమ్లోనే మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల తర్వాత తీసుకుని దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి అరటికాయ ఫ్రై. అరటికాయ త్వరగా ఉడికిపోతుంది, అసలు టైం తీసుకోదు. ఉప్పు కారం వేసుకుని మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకున్నామంటే మనకి అరటికాయ ఫ్రై అనేది మగ్గిపోతుంది అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.